మా ఉమెన్స్ థ్రైవ్ ఏపీ 100 ఉమెన్ 100 స్టోరీస్లు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీరు మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాధా సురేఖ గారు. మీరు ఎక్కడుంటారు, ఏంటి మీ జీవన చిన్ననాటి అనుభవాలు ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటారా? థ్యాంక్ యూ అండి. ఉమెన్స్ థ్రైవ్ గ్రూప్ వాళ్ళు ఇన్వైట్ చేసిన దానికి థ్యాంక్స్. రషీదా గారు మేడం గారికి అండ్ రాధా మేడం గారికి థ్యాంక్స్ అండి. మేడం, నా పేరు సురేఖ అండి. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను వచ్చి టీటీడీసీ కొరియర్ లో 14 years గా జాబ్ చేస్తున్నాను. జాబ్ తో పాటు నేను హోమ్ ఫుడ్స్ అవి తయారు చేస్తూ ఉంటాను మేడం. నేను చదివింది మాత్రం ఇంటర్మీడియటే మేడం. ఇంటర్మీడియట్ అయినా కానీ నేను చిన్న జాబ్ చేసుకుంటూ ఇంటి నుంచే హోమ్ ఫుడ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను మేడం. సూపర్. అంటే మీ కెరీర్ గురించి, అంటే మీ పాత లైఫ్ స్టైల్, చిన్నప్పుడు ఎలా చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, మీకు మ్యారేజ్ అయిందా, మ్యారీడా, అది అలాంటి విషయాలు ఏదైనా చెప్పగలుగుతారా? మీరు మీ ద్వారా విందాం అనుకుంటున్నాం. చిన్నప్పుడు అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే మాకు అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ మేడం. అప్పట్లో ఎప్పుడెప్పుడు 18 years వస్తే పెళ్లి చేసి పంపించేద్దామా అన్న నానమ్మలు అలా పేరెంట్స్ ఉన్నారనమాట. మాకు ఇంకా చెప్పిందంటూ గురువుల ద్వారానే మేము నేర్చుకున్నాం మేడం. ఎలా బతకాలి సమాజంలో, ఇట్లా మేము నేర్చుకునే తల్లిదండ్రులు పెంచి పోషించారే కానీ గురువుల నుంచి ఎక్కువ నేర్చుకున్నాం మేడం. మాకు వెనక బ్యాక్ సపోర్ట్ ఉండి గురువులు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఉమెన్స్ కి, మాకు గురువులు లేరు, మీరు లేడీస్ అని ఇట్లా ఆగిపోకూడదు, చదువును కూడా కంటిన్యూ చేయాలి అనేసి చెప్పేవాళ్ళు అనమాట. కానీ 18-19 years అంతా అప్పుడు మ్యారేజ్ అయిపోయేది. మాకు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఇట్లా వదలకూడదు అనేసి టైలరింగ్ నేర్చుకున్నాము. టైలరింగ్, దాంతో పాటు మగ్గం వర్క్స్, ఇట్లా ఒక్కొక్క వర్క్ నేర్చుకుంటా ఉన్నాం మేడం. కుకింగ్ కానీ ఏది ఆఫర్ వస్తే అట్లా నేర్చుకుంటూ వచ్చి ఏ అవకాశం ఉన్నా కానీ వదులుకోకుండా చేసుకుంటా ఉన్నాం మేడం. ఆర్డర్స్ బట్టి చేసుకోవడం కానీ, ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇట్లా ఏదైనా ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, అవి మా ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చి చేపించేవాళ్ళం అనమాట. ఇట్లా మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఏం ఆర్డర్స్ వచ్చేటువంటి స్కూల్ యూనిఫామ్స్ అవి ఇయర్లీ వన్స్ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళం మేడం. క్లాత్ వాళ్ళే ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము టైలర్స్ కి ఇచ్చి స్టిచ్చింగ్ చేపించి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. ఆర్డర్ ను బట్టి మాకు ఎన్ని పీసులు కుడతావో ఆ పీసుని బట్టి రేట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే మీరు డిటిడిసిలో వర్క్ చేసేదే కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూరియల్ కూడా మీరు అంటే ఒక బిజినెస్ ఉమెన్ గా కూడా ఉన్నారనమాట. అది నాకు డైలీ జాబ్ అనేది డైలీ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చి పార్ట్ టైం అనేది వచ్చి ఇయర్లీ వన్స్ ఇట్లా వచ్చిండే ఆఫర్ కూడా ఎందుకు వదులుకోవాలి మేడం. నాతో పాటు నా ఫ్రెండ్స్ కొలీగ్స్ వీళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టే ఉంటుంది కదా. ఇప్పుడు టైం టు ఒక 4-5 minutes మేము ఇచ్చినట్లు ఉంటుంది, ఆర్డర్ ఇచ్చినట్లు ఉంటుంది. స్కూల్ వాళ్ళకి కూడా కరెక్ట్ టైం కి మేము డెలివరీ చేసినట్లు ఉంటుంది కదా, అలా చేసేదండి. ఇంకేమన్నా బిజినెస్ మైండ్ లో ఉందా? ఇంకేదైనా చేస్తారా? ఉంది మేడం. మన ఏపీ ఉమెన్స్ థ్రైవ్ ద్వారానే జొమాటోలో ఫుడ్ ఆర్డరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను మేడం. నేను మన ఉమెన్స్ థ్రైవ్ అనే పేరు బాగా అంటే విజయం సాధించడమే గానీ ఇంకా వెనకడు ఏం లేదు కదా, ఈ పేరే పెట్టుకొని స్టార్ట్ చేస్తాం అనుకుని ఫిక్స్ అయ్యిండాను మేడం. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. ఈ డిటిడిసిలో జాబ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందండి మీకు? లేదు మేడం, డిటిడిసిలో చేరాలనే ఆలోచన లేదు మేడం. ఎట్లయినా ఏదైనా కష్టపడాలి. ఒక భర్తకి ఇప్పుడు భర్తే కష్టపడి తెచ్చేసి మనం తినడము, దాంతోనే కుటుంబం పోషించడము, రాను ఒకప్పట్లో 6,000లో జరిగే నెలవారీ సరుకులు కాడ నుంచి ప్రతిదీ ఇంటి సరుకులు కంతా 6,000లో జరిగిపోయి ఇప్పుడు 60,000 సరిపోవట్లేదు కదా. కానీ ఎలాగైనా కానీ భర్తకు అనేది మనం కూడా హెల్ప్ చేసినామంటే ఇద్దరు కలిసిమెలిసి సంపాదన గాని ఏదైనా గాని కలిసిమెలిసి చేసుకుంటూ వస్తే కొంచెం ఆటంకాలు అవన్నీ తగ్గుతాయి కదా మేడం. పిల్లల ఫీజులకి అయితే ఏమి దేనికైనా ఉపయోగపడుతుంది కదా మేడం. ఆ ఆలోచనతో ఎలాగైనా మీ వారు ఫుల్ సపోర్ట్ అన్నమాట మీకు. నేను ఏ వర్క్ చేసినా గానీ తను కూడా సపోర్ట్ చేస్తారు మేడం. కనీసం ఈ హోమ్ ఫుడ్స్ లో కూడా తను హెల్ప్ లేనిదే నేనేం చేయలేను మేడం. సరే, డిటిడిసికి మీరు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారు. ఈ వ్యాపారంలోకి ఎందుకు వెళ్ళారు? బిజినెస్ చేయాలని ఎందుకు ఐడియా వచ్చింది మీకు? ఇది చేస్తేనే మనకు ఇది చెయ్యాలి, ఇలా చేస్తే అభివృద్ధి అవుతున్న థాట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు జాబ్ చేసినాం అనుకోండి మేడం, కొన్ని సంవత్సరాల వరకు నేను అక్కడ చేయగలుగుతాను.
తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఫ్రెషర్స్ కావాలంటారు, ఏజ్ అయిపోయిందంటారు, ఇట్లా చాలా ఉంటాయి మేడం. రిసెప్షనిస్ట్ గా వెళ్ళాలనుకోండి, మెయిన్ పర్సనాలిటీ చూస్తారు, ఏజ్ చూస్తారు. ఇట్లా ఫ్రెషర్స్ కే ఎక్కువ క్వాలిటీస్ ఇస్తారు. మన దగ్గర ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఫ్రెషర్స్ నే లైక్ చేస్తారు అనమాట. ఇట్లా కొంతవరకు జాబ్ చేయగలుగుతాం కానీ లైఫ్ లాంగ్ జాబ్ అయితే చేయలేకపోతున్నాం. అదే బిజినెస్ అనుకోండి, మనతో పాటు నలుగురు కూడా బతుకుతారు కదా, మనకు ఒకరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అంటే బిజినెస్ లో ఏమేమి తయారు చేస్తారు, దాని మీద అనుభవం ఎలాంటివి ఉత్పత్తి చేస్తారు? ఇది చేస్తారు, అది చేస్తారు, అది చేస్తారు అనేది ఉంటుంది కదా, ఎలాంటివి చేస్తున్నారు బిజినెస్ లో? థాట్స్ ఏంటి? ఫస్ట్ హోమ్ ఫుడ్స్ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు మేడం. నాకు ఒక మేడం గారిని అడిగి కనుక్కొని పుల్లారెడ్డి స్వీట్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళు ఒక్క ఐటమ్ చేసినా కానీ క్లిక్ అయ్యేలాగా చేసుకో, ఫస్ట్ ఒక ఐటమ్ నేర్చుకోమని చెప్పారు మేడం. నేను నేర్చుకునేది ఒకే ఒక ఐటమ్ మేడం. ఎట్లా అంటే బ్రూస్లీ ఉన్నారు కదా మేడం, 100 కిక్కులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక కిక్ చాలు, ఒక కిక్ ప్రాక్టీస్ చేయమని. అట్లా నేను ఒకే ఒక ఐటమ్ నేర్చుకున్నాను మేడం. ఇదేంటి చాలు అంటే ఏంటి, దానికి ఎక్స్ప్లెయిన్ బాగా చెప్తారా, కొంచెం విందాము. బ్రూస్లీ గారు అతను బాక్సింగ్ చేస్తారు, ఈ కరాటీ ఇది బాక్సింగ్ చేస్తారు కదా మేడం. ఆ కిక్ అనేది ఒక్క 100 కిక్కులు నేర్చుకోవడం అవసరం లేదు ఎదుటి వాడిని కొట్టడానికి, ఒక్క కిక్ ప్రాక్టీస్ చేస్తే చాలు, ఆ ఒక్క కిక్ లో మనకు గెలుపు అనేది వస్తుంది అనేసి అన్నవాడు మనం. అలా మీరు పిక్కిల్స్ మీద అప్పడాల మీద కిక్ ఇస్తాను అంటున్నారు. ఒకటి నేను పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను మేడం. తను కాదు అన్నా కానీ పలానా వాళ్ళు రెసిపీ కరెక్ట్ గా చేస్తారు, వాళ్ళని అడిగి నేర్చుకో అనేసి తను తీసుకెళ్లి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నేర్పించి ఆ ఒక్క ఐటమే ఫస్ట్ స్టార్ట్ చేస్తూ వచ్చినాను మేడం. అందులో బాగా క్లిక్ అయినాను 5 years గా. అది క్లిక్ అయిన తర్వాత దాంతో పాటు ఇంకా జాబ్ చేసుకుంటూ ఇవి కూడా చేయాలి కదా మేడం. యుఎస్ కి దాంట్లో మెయిన్ నేను ఫుడ్ ఐటమ్స్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు మేడం, కొన్ని ఆయిల్స్ అనేది వాళ్ళకి పడవన్నమాట. మనం కాంచి నూనె కాంచి అందులోనే మనకేదో లాభాలు వచ్చేయాలనేసి ఒక ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తూ ఉన్నామంటే ఆయిల్ పాడైపోతుంది కదా మేడం. అది దానివల్ల కూడా ఫుడ్ కూడా పాడైపోతుంది, అంటే బ్యాడ్ స్మెల్ రావడం ఇట్లా అవుతుంది కదా. అందుకని నేనేం చేసింటే ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేయను అనమాట. పేషెంట్స్ కి సపరేట్ గా వాళ్ళు ఏ ఆయిల్ అయితే రెఫర్ చేస్తారో ఆ ఆయిల్ తో చేసి దానికి ఎంత ప్రైస్ అయితే ఎక్స్ట్రా అవుతుందో అది వాళ్ళకి చెప్తాను అనమాట. ఇలా చేయొచ్చదన్నమాట. వాళ్ళకి మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది అనేసి వాళ్ళకి ఒక నమ్మకం కలిగింది. దాని ఎదురు వాళ్ళు యుఎస్ కి ఇట్లా ఆర్డర్స్ నాకు ఇవ్వడం, ఏదైనా ఫంక్షన్ ఇట్లా మన ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి అనేసి అట ఆర్డర్స్ పెరుగుతూ రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు డిటిడిసి లో జాబ్ చేస్తూ ఈ పికిల్స్ ఇవన్నీ తయారు చేయటం, దీనికి టైం సరిపోయేదా మీకు? టైం సరిపోదు మేడం. నైట్ చెప్పాను కదా మేడం, హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. నైట్ 12 అయినా కానీ మేలుకుంటాను. మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2-3 అట్లాకి స్టార్ట్ చేసి మళ్ళీ 10 వరకు చేసుకుంటాను అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళేది 11 o'clock అనమాట. ఆ 2 hours లో మనం రెడీ అయ్యేది ఎంతసేపు పడుతుంది చెప్పండి? పికిల్స్ అన్ని మీ వారే చేస్తారన్నమాట. పికిల్స్ సపోర్ట్ అంతా మీ వారే ఉంటుంది. ఆ పికిల్స్ కి సపోర్ట్ తక్కువ మేడం, నేనే చేసుకుంటాను. ఉప్పు చెక్కలు ఇలాంటివి ఇప్పుడు తట్టిస్తేనే కదా మేడం మేము కాల్చుకోగలుగుతాం, అట్లా అనమాట. ఆ తట్టియడం కానీ ఓకే, పికిల్స్ ఓకే, మళ్ళీ పప్పు చెక్కలు అంటున్నారు, అసలు ఏమేమి తయారు చేస్తారు మీరు? చెక్కలు, మురుకులు, మిక్స్చర్, ఇంకా ఏదైనా చుడువా అనేసి ఉంటుంది మేడం, చుడువా అనే, ఇంకా రిబ్బన్ పకోడీ ఇలాంటివంతా చేయిస్తాను. మరి సో మెనీ ఐటమ్స్ లేకుండా కొన్ని బాగా పర్ఫెక్ట్ గా వచ్చినట్టుగా కొన్నే చేయిస్తాను మేడం, రాను వాటితో ట్రై చేయకుండా. మీకే నచ్చిన బెస్ట్ ఐటమ్ చెప్పండి మీరు తయారు చేసే దాంట్లో. చెక్కలు మేడం. ఉప్పు చెక్కలు అంటే మిగిలినవి బాగుండవా? మీకు బాగుంటాయి, స్పెషల్ ఐటమ్. ఒకసారి మీకు కూడా చూసి చెప్పండి, డిఫరెంట్ ఐటమ్ అనమాట అది. వావ్, థ్యాంక్ యూ అండి. మేడం కూడా ఇప్పుడు ఈ అప్పడాలు, ఈ పికిల్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అంతా, ఇవి తయారు చేసిన దాంట్లో ఎప్పుడైనా రిమార్క్ వచ్చిందా కస్టమర్ల ద్వారా నుంచి? బాగా తీసుకుంటారా, లేకపోతే
ఎప్పుడైనా కానీ రిమార్క్ చేయటము, వాళ్ళు వద్దని పంపించేయటము, అలాంటివి ఏమైనా నష్టాలు ఏమైనా జరిగినాయంటారా? ఒకప్పుడు జరిగింది మేడం. అది పిండి పిండి ఇప్పుడు పిండి మన మిస్టేక్ లేకపోయినా కానీ పిండి గిన్నీలో అట్లా వాళ్ళు ఏదైనా ఇప్పుడు రైస్ పౌడర్ తర్వాత వేయండి అన్నాం అనుకోండి, పిండి కూడా మేమే పట్టించుకుంటాం అనమాట. వాళ్ళు పప్పులు అవి పట్టించిన తర్వాత వేస్తే అవి సరిగ్గా రావు మేడం. అలాంటప్పుడు కంప్లైంట్ వచ్చేది అనమాట. కంప్లైంట్ వచ్చిన నెక్స్ట్ టైం ఆ పిండి వాడడం మానేస్తాం. ఎందుకంటే కలిపి మళ్ళీ కంప్లైంట్ వచ్చి బ్యాడ్ రిమార్క్ వచ్చింది అనుకోండి, ఆ రిమార్క్ అనేది 100 మందికి పాస్ చేస్తారనమాట. అందుకని ఆ వెంటనే రిమార్క్ వచ్చిన వెంటనే ఆ పిండి వాడడం మానేస్తాను అనమాట. ఎఫెక్ట్ ఎక్కడుందో చూసుకోండి. అంటే మీరు చేసే బిజినెస్ మీద కస్టమర్లు ఎట్లా స్పందిస్తారు? అంటే బాగుంది అంటున్నారు ఇప్పుడు, అప్పుడైతే ఓకే ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు మేము ఇంట్లో ఒకప్పుడు మా పెద్దవాళ్ళు అట్టుండి అమ్మ వాళ్ళు చేసి మాకు అమెరికాకి పార్సల్ వేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు పార్సల్ ఏమన్నా కానీ మీరే మీ కొరియర్ నుంచే పంపిస్తున్నారు అనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఫేస్బుక్ లో అమ్మ ఫుడ్స్ అని పెట్టాను మేడం. యుఎస్ నుంచి కూడా నాకు ఆర్డర్లు డైరెక్ట్ గా ఫేస్బుక్ త్రూ కూడా వచ్చాయన్నమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఫేస్బుక్ లో ఫోన్ నెంబర్ అవన్నీ పెట్టేస్తారా? అమ్మ ఫుడ్స్ అని పెట్టి వాట్సాప్ నెంబర్ ఇచ్చేసాను మేడం. వాట్సాప్ కి మెసేజ్ చేస్తాను. అట్లా కొన్ని మేడం. మీ బిజినెస్ కి సోషల్ మీడియా ఎంత సపోర్ట్ చేస్తుంది? ఎలా ఉపయోగించుకుంటున్నారు సోషల్ మీడియాని మీరు? ఇంతవరకు అయితే నేను సోషల్ మీడియా త్రూ వెళ్ళలేదు మేడం. సోషల్ మీడియా కాకుండానే ఇట్లా ప్రజలతో ఒకరి త్రూ అట్లా తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు నాకు. ఇంకా స్టార్ట్ మీరు చేస్తున్న బిజినెస్, మీరు ఏదైతే వంట చేస్తున్నా అది ఏది వేస్ట్ కాకుండా వెళ్ళిపోతుంది అనమాట. అసలు నేను ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, నాకు 1 వీక్ బిఫోర్ చెప్పేసేయాలి. 1 వీక్ ఎక్కువ క్వాంటిటీ కావాలనుకోండి 1 వీక్ బిఫోర్ చెప్పాలి. 1 or 2 kgs అనుకోండి 2 days బిఫోర్ చెప్పినా కానీ నాకు ఆర్డర్స్ ఏమి లేకుండా ఉంటే ఇచ్చేస్తానని చెప్పేస్తాను. పర్ఫెక్ట్ గా 2 days లో ఇచ్చేస్తానని చెప్పేస్తాను. అప్పటికప్పుడే చేసి ఇస్తానే గానీ ముందుగా స్టాక్ అయితే పెట్టుకోను మేడం. నా దగ్గర స్టాక్ ఏది ఉండదు. ఆర్డర్ తీసుకున్న తర్వాతే. బిజినెస్ లో ఏదైనా పెద్ద పెద్ద సవాళ్ళు ఏమైనా ఎదుర్కొన్నారా? దాన్ని ఎలా పరిష్కరించగలిగారు? పెద్ద సవాళ్ళు అంటే అంత పెద్ద సవాళ్ళు అయితే ఏం ఎదుర్కోలేదు మేడం. నేను ఫస్ట్ అయితే ఈ రిమార్క్ అనేది వచ్చింది చూడండి, అక్కడే కట్ చేశాను అన్నమాట. పెద్ద సవాల్ అంటే పెద్ద ఆర్డర్స్ వరకు నేను అంత ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు మేడం. ఒక్క ప్యాకింగ్ దగ్గర అడిగారు మేడం, ఏమి ఇంత మంచిగా చేస్తున్నావు కదా, బ్రాండింగ్ చేసుకోవచ్చు కదా, పేరు పెట్టచ్చు కదా అనేసి. ఇంకా మీరు ఎట్లా ఆర్డర్స్ ఇస్తున్నారు, నా జాబ్ చూసుకుంటూ ఈ ఆర్డర్స్ చేయించేదానికి నాకు సరిపోతుంది, ఇదే బిజినెస్ గా అనుకున్నప్పుడు డెఫినెట్ గా నేమ్ పెట్టుకుంటాను అనేసి చెప్పేదాన్ని. సరే, ఈ బిజినెస్ చేయడానికి మీ వ్యాపారం నలుగురికి తెలియాలంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటారు? భవిష్యత్తులో ఇంకా సోషల్ మీడియానే యూజ్ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యిండాను మేడం. ఇటు మన ఏపీ గ్రూప్ కూడా ఉంది కదా మేడం, ఉమెన్స్ థ్రైవ్ కూడా పంపించున్నాను మేడం. ఆల్రెడీ నేను మన ఉమెన్స్ పికెల్స్ గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. అందులో శాంపిల్స్ కూడా పంపించున్నాను మేడం. నాకు గ్రూప్ ద్వారా కూడా కొన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మేడం. గ్రూపే నాకు మేడం నిజం చెప్పాలంటే. గ్రూప్ ద్వారా మీరు బాగా సపోర్ట్ తీసుకుంటున్నారు అని అర్థము. రాధా మేడం గారు కానీ, ఇక్కడ రాధా మేడం వాళ్ళ సిస్టర్ ఉన్నారు, ప్రసూన్ మేడం పేరు ప్రసూన్ అక్క, వీళ్ళు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మేడం వాళ్ళ తమ్ముడు కూడా ఆర్డర్స్ ఇస్తా ఉంటారు. ఉమెన్స్ థ్రైవ్ తరపున ఏం ప్రాబ్లమ్స్ రాలేదా మీకు? నాకైతే ఏం రాలేదు మేడం, బానే ఉంది. బ్యూటిషియన్ కోర్సులు బాగున్నాయి. అసలు నేను గ్రూప్ జాయిన్ అయిందే, నన్ను జాయిన్ చేసుకునేదే బెస్ట్ అనుకుంటాను మేడం. నేను ఎవరు ఇస్తారు మేడం అసిస్టెంట్స్ గానీ కోర్సులు గానీ ఫ్రీగానే చెప్పిస్తున్నారు మీరు, బాగుంది కదా మేడం. ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు గ్రూప్ లో? నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను. స్టార్టింగ్ అంటే ఎప్పుడు? ఒక 6 months 5 months నుంచి ఉంది అనుకుంటాను. స్టార్ట్ అయిన కొద్ది రోజులకే 6-7 months. అంటే బాగుంది అంటున్నారు, ఉమెన్స్ థ్రైవ్ చాలా ఎత్తుతున్నారు అంటున్నారు. మీరు కేర్ తీసుకునే దాని వల్ల ప్రతి ఒక్కరు గ్రూప్ లో కోర్సులు నేర్పించడం వల్ల చాలా మంది తెలుసుకుంటున్నారు కదా మేడం.
బ్యూటీషియన్ కోర్సు మేము బయట నేర్చుకోవాలంటే లక్షల్లో అడుగుతున్నారు, అలాంటిది మీరు ఫ్రీగా ఇప్పిస్తున్నారు. అవునండి. నిన్న ఒక్కరోజు జాయిన్ అయ్యాను మేడం నేను బ్యూటీషియన్ కోర్సుకి. చూస్తే క్లాస్ చెప్పే విధానం కూడా అంత బాగుందండి. థ్యాంక్స్ అండి. ఇది ఇప్పుడు మీరు సోషల్ వర్క్, సొసైటీకి సంబంధించిన ఏదైనా వర్క్ చేస్తున్నారా? సోషల్ సర్వీస్ అలాంటివి ఏమైనా చేశారా? అది ఉందా ఆలోచన? అలా సోషల్ చేస్తున్నారేమో. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేదు మేడం. నేనైతే జాబ్ డిస్కంటిన్యూ చేసి బిజినెస్ లో స్టార్ట్ అవుదాం అనుకుంటాను మేడం. సరే, ఇంకేదైనా డిటిడిసి అన్నారు, తర్వాత పచ్చళ్ళు, ఊరగాయలు, అప్పడాలు, పప్పు చెక్కలు అవన్నీ అన్నారు, ఉప్పు చెక్కలు అవన్నీ అన్నారు. ఇవన్నీ కాకుండా ఇంకేదైనా వర్క్ ఉందా మీ ఫీల్డ్, మీ లైఫ్ లో ఇంకేదన్నా చేస్తున్నారా? మగ్గం వర్క్స్ కూడా చేశాను మేడం. 10 years చేశాను మగ్గం వర్క్స్ కూడా. ఏంటండి? చుట్టుపక్కల వాళ్ళు బ్లౌజ్ డిజైన్స్ మేడం. మగ్గం మగ్గం వర్క్ వర్క్ కూడా చేశారు. వావ్! మా సిస్టరే నేర్పించింది అనమాట. డైలీ 24 hours చాలదనుకుంటాను నేను. కాదు మేడం, కొన్ని వర్కులు పక్కన పెట్టి, అంటే ఎట్లా అంటే మేడం సీజన్ బట్టి అనమాట ఏదైనా కానీ. ఇప్పుడు మామిడి పండ్లు అమ్మేవాడు మామిడి పండ్లే అమ్మలేడు కదా మేడం, ఆ సీజన్ వరకు అమ్ముతాడు, తర్వాత యాపిల్స్ అట్లా అన్నమాట. మగ్గం వర్క్స్ బ్లౌజులు ఆర్డర్స్ వచ్చినప్పుడు మ్యారేజ్ సీజన్ లో ఆర్డర్ ఇస్తారు ఎవరైనా అట్లా. ఆర్యా ఇవి వర్క్ కూడా యుఎస్. ఎస్ అంటే టైలరింగ్ కూడా టచ్ ఉందా అయితే? ఫ్యాషన్ డిజైనింగ్ 2 years నేర్చుకున్నాను మేడం. వావ్! డ్రెస్సులు, ఓన్లీ బ్లౌజెస్ డిజైన్స్ ఇవంతా నేర్చుకున్నాను. చిన్నప్పుడు కూడా టైలరింగ్కి వెళ్ళి చిన్న చిన్న ఫ్రాక్స్ ఇవి కూడా నేర్చుకున్నాను అనమాట. ఎందుకు వదులుకోవడం, నా బ్లౌజులు నా డ్రెస్సులు అన్న స్టిచ్ చేసుకోవడానికి పనికొస్తుంది కదా. ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ బయట స్టిచ్ చేయాలంటే 1000 rupees కావాలి. మనం ఇక్కడ 100 రూపాయల కోసం కష్టపడి 1000 rupees పెట్టి బ్లౌజ్ కుట్టించుకుంటే ఎలా ఉంటుంది మేడం? అదేందో నాకే యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది కదా, అందుకు నేర్చుకున్నాను మేడం. సెల్ఫ్ నాతో మోటివేషన్ పాటు అన్నమాట. సరే సరే, చెప్పండి. టైలరింగ్ వీటి మీద ఏమన్నా మీకు ఇలా చేసుకునేదానికి ఆలోచన, అది చేసేదానికి టైము, వాటి గురించి క్లుప్తంగా చెప్పగలుగుతారా? చెప్తాను మేడం. మగ్గం వర్క్స్ స్టార్టింగ్ మగ్గం వర్క్స్ నేర్చుకునేదాన్ని మేడం. ఎప్పుడంటే పిల్లల్ని డెలివరీ అయిన తర్వాత ఖాళీగా ఉండలేక ఒక 3 months రెస్ట్ తీసుకోమంటారు కదా మేడం, బెడ్ రెస్ట్ లాగా డెలివరీ అయింది. ఆ మూమెంట్ లో నేనేం చేశానంటే మగ్గం వర్క్స్ నేర్చుకున్నాను అనమాట. ఆర్య వర్క్ నేర్చుకొని ఫస్ట్ నా ఓన్ శారీస్, ఓన్ బ్లౌజెస్ వాటి మీద ప్రాక్టీస్ చేశాను అనమాట. తర్వాత బయట వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి కదండి, అంటే ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళు బ్లౌజ్ స్టిచ్చింగ్, ఇవి మగ్గం వర్క్ ఇవంతా కలిపి చేయించేదాన్ని అనమాట. అది ఆర్డర్. ఆ తర్వాత వచ్చి నేను స్టిచ్చింగ్ మెల్లమెల్లగా స్టిచ్చింగ్ నేర్చుకుంటా ఉండేదాన్ని. స్టిచ్చింగ్ వచ్చి ఇటు జాబ్కి వెళ్తూ ఈవినింగ్ ఇట్లా ఈ టైంలో. తర్వాత ఫుడ్ ఐటమ్స్ నేర్చుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ కొంచెం కొంచెం పక్కన పెట్టాను అనమాట. ఇందులో లాభం ఎక్కువ ఉంది కాబట్టి దీనికి వచ్చాను. మగ్గం వర్క్స్ వచ్చి కాంపిటీషన్ ఇది ఒక 10-12 years బిఫోర్ మనం వేసిన దానికి అసలు చెప్పేవాళ్ళు కాదనమాట. ఎలాంటి నెగిటివ్ పాయింట్ ఇవి వచ్చేటివి కాదనమాట. ఇప్పుడు వాళ్ళు అలా వేస్తున్నారు, వీళ్ళు ఇలా వేస్తున్నారు అనే కుందుకు దాన్ని కొంచెం మనకు వద్దు అనేసి పక్కన పెట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ లో బాగుంది కదా అనేసి దీనికి వచ్చాను. ఓకే ఓకే. టైలరింగ్ నేర్చుకోవాలంటే మహిళలకు మీరు ఎట్లాంటి అవకాశాలు ఏమన్నా కల్పిస్తారంటారా? కల్పిస్తాను మేడం. మీరు అవకాశం ఇచ్చారంటే నేను కూడా నేర్పిస్తాను మేడం. పేద మహిళలకు కానీ ఎవరికి కానీ నేను ఫ్రీగా నేర్పించడానికి కూడా నేను వస్తాను మేడం. బాగా చెప్పారు. అంటే సోషల్ సర్వీస్ కూడా చేయాలనే ఆలోచన మీకుంది. నాకు ఇష్టం మేడం. మీరు అవకాశం ఇవ్వాలే కానీ నాకు కుకింగ్ నేర్పిమన్నా నేర్పిస్తాను. స్నాక్ ఐటమ్స్, డెజర్ట్స్ ఇలాంటివి కూడా నేర్చుకున్నాను నేను. ఎవరైనా ఆర్డర్స్, కిటీ పార్టీస్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, అలాంటి వాటికి డెజర్ట్స్ ఇటు కావాలంటే కూడా చేసిస్తాను అనమాట నేను. ఇప్పుడు ఒక హోటల్ నుంచి ఆర్డర్. మహిళలకి స్వయం ఉపాధి వ్యాపారం ప్రారంభించడంలో మీ ప్రోత్సాహం ఎలా ఇస్తారు? డెఫినెట్ గా ఏ వర్క్ అయినా కానీ నేర్చుకొని మనకు వ్యాపారంగా ఏదైనా ముందడుగు వేయడమే మంచిది అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అక్కడ ఇక్కడ పని చేసుకుంటే పని చేసినంత వరకే వాల్యూ ఉంటుంది మేడం. అదే మనం చేతి పనులు కానీ, చేతి వృత్తులు కానీ, బ్యూటీషియన్ అయితే ఏమి, టైలరింగ్ అయితే ఏమి, ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమి, ఏదైనా ఏమి మనం బతుకున్నంత కాలం మనం సంపాదించుకోవచ్చు మేడం. అది ప్రతి ఒక్క భర్తను అడిగి చేయి చాచి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. తన ఖర్చులతో పాటు భర్త అవసరాలు కూడా తీర్చేంత, పిల్లల అవసరాలు తీర్చేంత ఇది ఉంటుంది మేడం.
మీ విజయ రహస్యాలు తెలుసుకోవచ్చా? విజయ రహస్యాలు మీ ప్రయాణంలో మిమ్మల్ని అత్యధికంగా ప్రేరేపించి చెయ్యి ఇంకా సక్సెస్ అవుతాము అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ముఖ్యమైన వ్యక్తులు మీ ఫ్యామిలీ. ఎందుకున్నారు మేడం, చెప్తే బాగుండదు కానీ చుట్టుపక్కల మనం బాగా బతికితే చూడని వాళ్ళు కొంతమంది ఇలా ఏమి చేయకుండా ఉంటే ఇలా ఉన్నావా అనేసి అంటారు, కొంచెం బాగా బతికితే అలా ఉన్నావా అనేసి అంటారు. ఇలాంటి మాటల వల్లే ఏదైనా చేసి పైకి రావాలనిపిస్తుంది. ఏదైతే ఏముంది మనం కష్టపడి పైకి రావాలి, అది కాన్సెప్ట్ మేడం. ఇంకొకటి చదువు తక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువగా మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఉంటారు, అక్క సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా. మీకు ముఖ్యంగా ఈ బిజినెస్ కి వీటికి అంతా మోటో ఇచ్చి చెయ్యొచ్చు, ఇంకా వీళ్ళ ధైర్యంగా ఉన్నారు, మనకు వీళ్ళు చెప్పే మాటలతో బూస్ట్ వస్తుంది, ఎనర్జీ లాగుంది అని ముందుకు వెళ్ళిపోయే మనుషులు ఒక్క మనిషి పేరు చెప్పండి, ఎందుకంటే వాళ్ళు వింటా ఉంటారు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కాసుకొని ఉంటారు, మా ఏం చెప్తుంది సురేఖ గారు అని వెయిట్ చేస్తా ఉంటారు. మీ ఇష్టం, చెప్పండి. తర్వాత మా సిస్టర్ మేడం, ఎలాగైనా మనం కష్టపడి ఫస్ట్ మా హస్బెండ్ మేడం, ఫస్ట్ మా హస్బెండ్, సెకండ్ ఉంటానంటది మా సిస్టర్ మేడం, మా సిస్టర్, మా అక్క. ఒక సిస్టరేనా, ఇద్దరున్నారా? సరే మేడం, కుమారి అనమాట తను మా సిస్టర్. ఆవిడ కూడా ఉన్నారు మేడం, మా ఫ్రెండ్ లాగా ఒక మేడం అనమాట. నువ్వెందుకు నీ చేతిలో ఇన్ని పనులు పెట్టుకొని నువ్వెందుకు వెనకడుగేస్తావు, ఏదైనా కానీ చేస్తూ పోతే ఏదో అయిపోతుంది అనుకుని ఆగిపోయేది ఎందుకు, చేసి చూస్తే కదా తెలుస్తుంది, యుద్ధానికి వెళ్తే కదా తెలుస్తుంది గెలిపోవటమో అనేసి, నువ్వు యుద్ధానికి పోకుండా ఏదో అయిపోతాను అనేసి అనుకుంటే ఎలా అనేసి అనేవారు. తన ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పినట్టుగా చెప్పగలుగుతారా, వాళ్ళ పేర్లు చెప్పి? చెప్తాను మేడం. మా హస్బెండ్ గారికి మీరు సహాయం వల్లనే నేను ఏ పనైనా కానీ ధైర్యంగా చేయగలుగుతున్నాను. ప్రతి స్త్రీ వెనక నా భర్త అంటే ప్రతి స్త్రీ వెనకాల ఒక పురుషుడు అనేది హెల్ప్ అనేది ఉండాలి కంపల్సరీ అనేసి. సారీ, మా సిస్టర్ అండి, మా సిస్టర్, మా అక్క. థ్యాంక్స్ కుమారి, నువ్వు మగ్గం వర్క్ నేర్పించిన దానివల్ల ఏ పనైనా కానీ నువ్వు ధైర్యంగా చేయని ప్రోత్సహించిన దాని వల్లనే నేను ఇంతవరకు ఆర్డర్స్ తీసుకోను కానీ ఏదైనా కానీ ముందుకు రాగలిగినాను. మా మేడం గారండి మంజులమ్మ, తను ఓపిక్గా తీసుకొని వెళ్ళి ఈ వర్క్ ఈ రెసిపీస్ వాళ్ళ దగ్గర బాగుంటాయి, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ రెసిపీస్ వాళ్ళ దగ్గర నువ్వు ఇలాగే నేర్చుకో, పర్ఫెక్ట్ గా నేర్చుకొని అవి నువ్వు ప్రిపేర్ చేసి ఇంట్లో నుంచే ఆర్డర్స్ పెట్టివ్వు అనేసి అని చెప్పి ప్రోత్సహించారు. థ్యాంక్స్ మంజులమ్మ గారు. వావ్, ముగ్గురికి నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ ముగ్గురికి సురేఖ గారు చెప్పిన విధానం చూస్తుంటే ఈ రోజు సురేఖ గారు ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ లో ఉన్నారంటే మీరు ముగ్గురే అంటున్నారు. ఇలాంటి ప్రతి మహిళకు కూడా ఇలాంటి వాళ్ళే కావాలని ఆశిస్తున్నానండి. అయితే ఇంకొకటి సురేఖ గారు, మీ లైఫ్ లో నేర్చుకున్న గొప్ప గుణపాఠం ఏదన్నా చెప్పగలుగుతారా? గుణపాఠం ఉంది మేడం, చాలా. చెప్పండి. గొప్ప గుణపాఠం అంటే ఏదైనా కానీ మన అనేసి, బిజినెస్ అంటే బిజినెస్ మేడం, అది మన అనేసి ఒకలాగా, బిజినెస్ దగ్గరకు వస్తే మన అయినా బంధువు అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా కానీ ఒకలాగానే ఉండాలి మేడం. బిజినెస్ దగ్గర నేను నేర్చుకునేది అది మేడం. తర్వాత బిజినెస్ నుంచి బయట వచ్చిన తర్వాత బంధువైనా స్నేహితుడైనా ఎవరైనా ఏ బంధమైనా కానీ అట్లుంటేనే బిజినెస్ లో సక్సెస్ అవ్వగలుగుతామని మాత్రం నేను చెప్తున్నాను మేడం ప్రతి ఒక్క మహిళకి. సురేఖ గారు, ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఇంకా ఏమన్నా వ్యాపారాలు చేయాలనే ఆలోచన వస్తుందా, లేదంటే ఇంకా దీంతోనే స్టాప్ చేస్తారా? లేదు మేడం, నాకు ఇంట్రెస్ట్ ఉండేది వచ్చి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఎవరికి నచ్చిన విధంగా ఇవ్వడం, అంటే వాళ్ళ నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి అందించడం నా ఆశ అన్నమాట. అదొకటి. ఇంకా స్టార్ట్ అయితే ఇంకా ఈ ఫుడ్ ఐటమ్స్ తే ఓన్ గా స్టార్ట్ చేద్దాం అంతే మేడం. ఇలాంటి చెప్పండి. కొత్తగా వ్యాపారం అనుకోలేదు మేడం. ఇంకా ఫుడ్ ఐటమ్స్ డెఫినెట్ గా మేడం మన గ్రూప్ లో షేర్ చేస్తాను మేడం. ఇప్పుడైతే ఫుడ్ బాగలేదు కాబట్టి బయట ఫుడ్ తిని చాలా మంది ఆరోగ్య పరిస్థితి కూడా అంత బాగలేదు కాబట్టి కొంచెం క్వాలిటీ ఫుడ్ అందించడమే నా ధ్యేయం మేడం ప్రజలకి. మీలాగే వ్యాపారం చేయాలి మొదలు పెట్టాలనుకున్న మహిళలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా కానీ క్వాలిటీ, ప్యూరిటీ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఏ బిజినెస్ చేసినా కానీ ప్రతి ఒక్క మహిళ సక్సెస్ అయ్యి మేడం. చేస్తే క్వాలిటీ, ప్యూరిటీ,
ఏదైనా కానీ కరెక్ట్ గా ఉండేటట్టు చేసుకోవాలనేసి నేను వాళ్ళకి చెప్తున్నాను. ఓ, బాగా చెప్పారండి. ఒక్క మాటలో మీ విజయం గురించి వివరించగలుగుతారా? ఒకే ఒక మాటలో చెప్పండి, విజయం ఎలా వరిస్తుంది అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే, మన పని మనం చేసుకుంటూ పోయినాం అనుకోండి, మన కష్టం మనం చేసుకుంటూ పోతే విజయం దానంతట అదే మనల్ని వరిస్తుంది మేడం. అంతేగాని మనం విజయం కోసం ఎత్తుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు మేడం. అదొకటే నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సురేఖ గారు, చాలా చక్కగా చెప్పారు. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చక్కగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఇంకా మీలాగే మహిళలు ఎవరైనా ముందుకు రావాలంటే ఈ వీడియో చూసి తప్పకుండా సురేఖ గారిని ఫాలో అయితే పచ్చళ్ళు, పికిల్స్, ఇంకా టైలరింగ్, ఇంకా ఆర్యా వర్క్, ఇవన్నీ రకరకాల పనులు నేర్చుకుంటూ టయాన్ని సేవ్ చేసుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో, సురేఖ గారి వీడియో తప్పకుండా చూడాలి. ఈ రోజు సురేఖ గారు మీ ప్రయాణం గురించి చక్కగా వివరించారు. నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మా 100 Women 100 స్టోరీ ద్వారా మీ స్టోరీని, సక్సెస్ఫుల్ స్టోరీని పబ్లిక్ కి వినిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సురేఖ గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన రాధా గారికి, రజనీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు కూడా చెప్తున్నాను.